మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట రెవెన్యూ కార్యాలయం ముందు పోలీస్ కానిస్టేబుల్ అర్హత పరీక్షలో ఎంపికైన ఏజెన్సీ ప్రాంతానికి అభ్యర్థులు ధర్నా చేశారు. ఇక ఆన్లైన్ లో తమ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసేందుకు గురువారంతో గడువు ముగుస్తుందని, ఏజెన్సీ ధృవపత్రాలను రెవెన్యూ అధికారులు తమకు మంజూరు చేయలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఏజెన్సీ సర్టిఫికెట్ తీసుకుంటామా లేదా అనే భయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పడంతో కానిస్టేబుళ్లు అభ్యర్థులు ధర్నా విరమించారు. 7 గంటలకు వచ్చాము. 7 గంటలకు వస్తే సారు ఆఫీస్ కూడా రాకుండా, ఆఫీస్ విజిట్ కూడా చేయకుండా సార్ ఎక్కడో వెళ్ళిపోయారు. ఆఫీస్ నుంచి అయితే కదా పోవాల్సింది సార్, ఆఫీస్ వరకు కదా, ఆఫీస్ వరకు అయినా ఆఫీస్ విజిట్ చేసిపోవాలి. మేము ఆఫీస్ వరకు ఆఫీస్ దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తున్నాము, ఆఫీస్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చూడడానికి కూడా రావాలి కదా. అసలు సార్ వాళ్ళు రాలేదు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మరి ఎప్పుడు వస్తారు? మా సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయండి, లేకపోతే లాస్ట్ డేట్ వచ్చేసి. హైకోర్టు ముందు కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు ధర్నా చేశారు. తమ ఆవేదాన్ని సీఎం కేసీఆర్ అర్థం చేసుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తూ హైకోర్టు ముందు ధర్నా చేశారు. ప్రశ్నాపత్రంలో తప్పులు ఇచ్చారని, ఈ అంశంపై సీఎం సమీక్షించి తమకు సరైన న్యాయం చేయాలి అంటూ అభ్యర్థులు విన్నవించుకున్నారు. ప్రభుత్వం వైపు నుండి అన్ని తప్పులు ఉన్నాయి సారు, మీ గెలుపు సంతోషం మీకుండొచ్చు, కానీ మా బాధను కూడా అర్థం చేసుకోండి అంటూ కోరారు అభ్యర్థులు. పేపర్ తప్పుగా ఇవ్వడం వల్ల తమకు మార్కులు తక్కువ వచ్చి క్వాలిఫై కాలేదని కన్నీరు పెట్టుకున్నారు. తమ బాధను అర్థం చేసుకుని న్యాయం చేస్తే భవిష్యత్తులో సీఎం కేసీఆర్ వెంట ఉంటామని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పల ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. అభ్యర్థులు ప్రభాకర్, రమేష్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.